చూడండమ్మా, ఈరోజు మనం సంధులు గురించి తెలుసుకుందాం. సంధి అంటే ఒక పదాన్ని అర్థవంతంగా వివరించి చెప్పడాన్ని సంధి అంటాం. ఎగ్జాంపుల్కి బోర్డు మీద ఇక్కడ చూడండి, ఏమని రాశాను? రామయ్య. తీసుకురాయండి. రామయ్య. ఇందులో మనం పలకవలసిన విషయాలు ఏంటమ్మా అంటే, తెలుసుకోవాల్సిన విషయాలు ఫస్ట్ పదంలో ఉన్న చివరి అక్షరము, చివరి పదంలో ఉన్న ఫస్ట్ అక్షరం గురించి తెలుసుకోవాలి. దీనిని పూర్వపదము అంటారు. ఏమంటారు? దీనిని పరపదము అంటారు. పరపదము, పూర్వపదము అని అంటారు. ఓకేనా? ప్రతి వాక్యం కూడా లేదా ప్రతి పదము కూడా మనం ఎలా డివైడ్ చేసుకోవాలి అంటే, తప్పనిసరిగా అర్థవంతంగా రెండు పార్టీగా విడదీసుకొని రాయాలి. దీన్ని విడదీయడం అంటారు. ఈ విడదీసిన దాన్ని కలిపి రాయడాన్ని ఏమంటారు? కలిపి రాయడం అంటారు. రామయ్య, రామా ప్లస్ అయ్య. ఇలాంటి ఉదాహరణలు కొన్ని చూద్దామా? చూద్దాం. వానలు ప్లస్ అమ్మ, వానలమ్మ. స్వర్గాదినాథుడు, స్వర్గాది ప్లస్ అధినాథుడు. పడుతాయి ప్లస్ అమ్మ, పడుతాయమ్మ. వేసవి ప్లస్ ఎండ, వేసవి ఎండ. ప్లస్ అన్ని, వానలన్నీ. మెరుపులమ్మ, మెరుపులు ప్లస్ అమ్మ. రథం ఎక్కి, రథము ప్లస్ ఎక్కి. శుభమన్న, శుభము ప్లస్ అన్న. నాలుగు కలిపి చెప్పుట. కప్ప ప్లస్ అమ్మ, కప్పమ్మ. అక్క, సీత ప్లస్ అక్క.